100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన జీవితంలో కొన్ని బంధాలను మనమే ఎంచుకుంటూ ఉంటాం. అందులో ఆనందమైంది, అందమైనది ఫ్రెండ్షిప్ అని అయితే నేను గట్టిగా చెప్పగలను. ఇప్పుడు నాతో పాటు ఉన్న ఇద్దరి గురించి చెప్పాలంటే చిన్న చిన్న జ్ఞాపకాలతో మొదలయ్యి పెద్ద పెద్ద గోల్స్తో ఇప్పుడు మనతో పాటు ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళ గురించి అసలు చెప్పవసరం లేదు. వాళ్ళు వచ్చారు అంటేనే నా షోకి ఒక అందం వచ్చింది. వాళ్ళతో పాటు ఈరోజు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను, మీకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అలానే ఆ ఫ్రెండ్షిప్ ఎలా మొదలైంది, ఆ ఫ్రెండ్షిప్లో ఉన్న ఎన్ని ఘట్టాలు చూసుంటారు కదా, ఎన్నో మాటలు పడుంటారు, ఎన్నెన్నో చూసుంటారు, అవన్నీ కూడా మాట్లాడేద్దాం. ఇంకెవరో కాదు, ఈరోజు నాతో పాటు స్వప్న వైట్ల ఛానల్ నుంచి స్వప్నక్క అలానే యశ్ అక్క కూడా ఉన్నారు. ఈరోజు బోల్డ్ అని ముచ్చట్లు అయితే చెప్పేద్దాం. హలో హలో. ఇంత చెప్పాక ఇంకేం మాట్లాడతాం అసలు, వెళ్ళిపోదాం ఇంకా. హాయ్ వైషు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? హలో. మళ్ళీ హలో. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇది ఇంటర్వ్యూ దానికన్నా ముందు ఫస్ట్ థింగ్ వైషు మా ఇద్దరికి చిట్టి చెల్లి అనమాట. సో చిట్టి చెల్లి కోరింది కాబట్టి తన కోసం వచ్చాము ఇద్దరం. అండ్ కొంచెం ఏంటో తెలియని ఎక్కడో ఏం అడుగుతుందో, ఎందుకంటే మామూలుగా ఉండదు. మొత్తం ఛానల్ అంతా వెతికి వెతికి జల్లెడబట్టి మాత్రం అమ్మో. కానీ మేము ప్రిపేర్ అయ్యాం. ఏం అడుగుతావో అడుగు. అమ్మో ఏం అడుగుతావో అడుగు. ఏం కాదు, అయితే ఏం అడుగుతావో అడిగేసాయి. స్వప్నక్క, మీ ఇద్దరిని చూస్తుంటే లిటరల్లీ ఫ్రేమ్ తెలుసా నాకు. నా కళ్ళు రెండు సరిపోవట్లేదు, కళ్ళు చెదిరిపోతున్నాయి. వర్మ వర్తు వర్మ అంటారు కదా. మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది వైషు నేను చూస్తూ ఉంటే, ఎందుకంటే ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం కదా. సో మాకు నువ్వు చిన్న పిల్లవే, బట్ స్టిల్ నువ్వు మాట్లాడేవే కానీ వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ని వాళ్ళ గురించి అంతా తెలుసుకొని నువ్వు అడుగుతూ ఉంటావు కదా. చాలా హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. యూ నెవర్ డిసప్పాయింట్ మీ. థ్యాంక్ యూ. ఇది మధ్యలో ఒకటి వస్తే ఇట్లా కూడా ఒకటి. వీళ్ళిద్దరు నా సీక్రెట్స్ చెప్పేస్తున్నారు గైస్ మీకు. మీ ఇద్దరు గురించి ఒక్కటి చెప్తా. ఓకే, వైషు దగ్గర నుండి కాల్ వచ్చి ఇంటర్వ్యూ అని కనుక కాల్ వస్తే మీరు అస్సలు మిస్ కావద్దు. ఎంత బిజీగా ఉన్నా సరే మీరంటే ఏంటి అనేది చూపించేస్తుంది. ఇంక నేను చేయని ఇంటర్వ్యూ వెళ్ళిపోతాను అసలు ఈరోజు మొత్తం. లేదు వైషు, నిజంగా చేయి. సో మీ ఇద్దరు గురించి మాట్లాడాలంటే నేను కొన్ని సంవత్సరాలుగా గమనిస్తున్నాను కాబట్టి, మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా మీరిద్దరు? చిన్నప్పటి నుండి కాదు, కానీ చిన్నప్పటి నుండి మిస్ అయిందంతా ఈ 4 yearsలో ఫుల్ఫిల్ చేసేసాం. ఫస్ట్ చెప్పాలి అంటే యశు లేనప్పుడు యశు గురించి చెప్తే ఎవరి గురించి చెప్తున్నావు అని చాలా మందికి తెలియదు కాబట్టి తిను యశు కంప్లీట్ నేమ్ యశ్వని కదా. అది పిలిస్తే నాకే కొత్తగా ఉంటుంది. యశ్వని కాక మేమిద్దరం 2022లో జిమ్ మేట్స్ అనమాట. ఒకే రోజు అనుకోకుండా వెళ్ళాము. నేను గోవా వెళ్ళి ఫుల్ లావ్ అయ్యాను అని నేను, తర్వాత ఇంట్లో కూర్చొని తిని లావ్ అయ్యాను అని తని ఒకే రోజు జాయిన్ అయ్యాం జిమ్ లో. కానీ ఎవరితో మాట్లాడేది కాదు తిను. నాతో ఎందుకు మాట్లాడింది అంటే మా ఇద్దరి సేమ్ కార్స్ ఒకే దగ్గర పార్క్ చేసేవాళ్ళం అనమాట. తనే వచ్చి ఫస్ట్ టైం నన్ను పలకరించింది. ఏమని పలకరించావు? ఏమో గుర్తులేదు. యాక్చువల్గా ఏంటంటే సేమ్ కార్ మీది మాది, నెంబర్ కూడా ఒకటే డిఫరెన్స్. అప్పుడు నా కార్ నెంబర్ 9594, దీని 9591. ఓకే. సో అది చూసి చాలా ఎక్సైట్ అయ్యి వచ్చి కారు మీదేనా, మన ఇద్దరిది సేమ్ కలర్ కారు, నెంబర్ కూడా సేమ్, ఒకే ఒక నెంబర్ డిఫరెన్స్, మొత్తం అంతా సేమ్ అనమాట. సో అప్పుడు అడిగితే ఓహో అవునా అన్నాం. అన్న తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మా జిమ్ మాస్టర్ పేర్ చేస్తారనమాట. ఇద్దరు కలిసి వర్కౌట్ చేయాలని మా ఇద్దరిని పేర్ చేశారు. తర్వాత 3 days తర్వాత మేడం గారు కార్ తీసుకెళ్ళి ఒకరికి గుద్దింది. తర్వాత టెన్షన్గా వచ్చింది అనమాట పైకి. ఏమైంది యశు? ఆయన యశ్వని అంటే నాకు కష్టం ఉంది, నేను ఏమని పిలవాలి అంటే నీకు ఏది అనిపిస్తే అది పిలువమనింది. యశు అని స్టార్ట్ చేశా. అడిగితే చెప్పింది అనమాట కార్ తీసుకెళ్ళి గుద్దేశాను అంటే. ఎందుకు గుద్దావు అంటే దోమ వచ్చింది కొట్టా, స్టీరింగ్ దోమ వచ్చింది, స్టీరింగ్ వదిలేసి. యాక్చువల్గా అప్పుడు చెప్పలేదు, తర్వాత చెప్పాను. అప్పుడు చెప్పలేదు యాక్చువల్గా. అది వెళ్ళి ఏదో అది వేస్ట్ తొక్క కార్ని గుద్దేశాను. అదేమో మంచిగా ఉంది, ఈ కార్కి ఎక్కువైంది డ్యామేజ్. సో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళి కార్ అక్కడ షెడ్లో ఇచ్చాం. సో నెక్స్ట్ డే నుండి జిమ్కి రావాలి కదా, నేను వెళ్ళి పికప్ చేసుకున్నాను అనమాట. అప్పుడు మేము ఇద్దరం కొంచెం క్లోజ్ అయ్యాం. అండ్ మా ఇద్దరిదే పేరు కాబట్టి రోజు వర్కౌట్స్ చేయడం వల్ల కార్ రిపేర్ అయ్యి వచ్చిన తర్వాత తిను నన్ను పిక్ చేసుకునేది. మా ఇంటి పైనుండే వెళ్ళేదన్నమాట. అట్లా ఇంకా జిమ్లో ఎంతమంది అన్నా రాని ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు, మేమిద్దరం ఫుల్ చెల్లైపోయాం. రాక్షసి లాగా చేపించేది నన్ను వర్కౌట్స్. మరి 3 months కాదు 6 monthsలో 35 kgs తగ్గించా. 35 kgs
నేను ఇప్పుడు కూడా లావు ఉన్నానని చాలా మంది అంటారు, కానీ అప్పుడు ఇంకా నేను బొద్దుగా ఉండే. నా బాడీ ఫస్ట్ నుంచి బొద్దుగానే ఉంటాను నేను. ఎంత సన్నగా ఉన్నా నీలాగా నేను అవ్వలేను. సో 35 kgs తగ్గించిందండి స్వప్నకే అంత. అసలు ఒక రోజు నేను ఈటీవీ షూట్కి వెళ్తే ఆ రోజు నేను మిస్ చేస్తా. ఆ రోజు మిస్ చేసినప్పుడు నేను లేకపోతే ఇంకేం చేయదు, రిలాక్స్. నెక్స్ట్ డే మొత్తం చేయించేదాన్ని అనమాట. అంటే టార్గెట్ పెట్టుకున్నాం ఇంత అవ్వాలి అని. అండ్ తను యాక్టివ్గా ఉన్నంతసేపు తను కొంచెం బొద్దుగుంటే ఏమవుతుంది, తను ముద్దుగుంటుంది, నాకు నచ్చుతుంది. సో పెట్టుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాం. బట్ ఇప్పుడు స్టిల్ మేము వర్కౌట్ చేస్తూనే ఉంటాము. తర్వాత ఏంటి అంటే సడన్గా ఒక రోజు రాలేదు, 2-3 రోజులు డుమ్మా కొట్టింది. ఎందుకు డుమ్మా కొట్టావంటే నేను జాబ్ చేయాలనుకుంటున్నా, ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పింది. సో ఏం జాబ్ చేస్తావు అంటే తెలిసిన వాళ్ళ దగ్గరే మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ 6 వరకు. అది మామయ్య వాళ్ళ కంపెనీ అనమాట. సో ఏదో టైం పాస్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళాను, కానీ అక్కడ నచ్చలేదు అంతగా. అండ్ పప్పుకి నచ్చలేదు. అవసరమా అంటే దీనికి నేను పప్పు అంటే చాలా ఇష్టం. ఓకే. సో నేను మెంతికూర పప్పు చాలా బాగా చేస్తాను. నేను అదే అడగబోతున్నా, అసలు పప్పు అనే పేరు ఎలా వచ్చింది? చిన్నప్పటి నుండి నాకు పప్పు అంటే ఇష్టం వైషు. ఇంట్లో మా మమ్మీ వాళ్ళు, మా చెల్లి అప్పుడప్పుడు పిలిచేది అనమాట. తర్వాత మా హస్బెండ్ ఒక్కడే ఇప్పుడు పిలుస్తాడు, ఇంకెవ్వరు పిలవరు. తర్వాత ఇంకా మా ఆయన పిలిచింది, పట్టుకుంది, పప్పు అని పెట్టుకుంది. అంతకు ముందు ఫోన్ లో వైట్ లాన్ ఉండేది. తర్వాత పప్పు అని ఫీడ్ చేసుకున్నాను. ఏదైనా స్పెషల్ గా పిలవాలి కదా, సో అని చెప్పేసి ఓన్లీ బావ పిలుస్తాడు, తర్వాత యశు పిలుస్తుంది, అంతే. స్టోరీ మిస్ అయిపోయింది. అలా వెళ్ళాను, కానీ అవసరమా నీకు, వెళ్ళొద్దు అట్లానండి. సర్లే అని చూసాను. ఒక 2 days వెళ్ళాను. మా కజిన్ కూడా ఉన్నాడు అక్కడ. అంత వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను రావట్లేదు మావయ్య అని చెప్పేసాను. 3 daysకే చెప్పేసా. యాక్చువల్గా ఏం జరిగింది అంటే జాబ్కి వెళ్తుంది తను. అప్పుడు 15,000 20,000 ప్యాకేజ్ మాట్లాడింది ఎవ్రీ మంత్. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసరికి వర్కౌట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ చేయలేకపోతుంది. ఇంట్లో వంట అండ్ గుడ్ థింగ్ ఏంటంటే అసలు మేడ్ని పెట్టుకోదు, మొత్తం వర్క్ అంతా తనే చేసుకుంటుంది. సో అది చేసి వర్కౌట్ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఇంత కష్టపడ్డాం ఎందుకు అంటే ఏదో ఒకటి చెయ్యాలి, నాకు బోర్ కొడుతుంది అని. అప్పుడు నేను చెప్పా, ఏదో ఒకటి అయితే నేను మంచి కుక్ చేస్తాను, నేను షెఫ్ కదా. సో నీకు తనకి వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టం, నాకు తెలుసు. జిమ్ లో ఏది చేసినా 4-5 ఫోటోలు తీసేది. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, నీకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం కదా, సో నేను వంట చేస్తాను, నువ్వు వీడియోస్ తీయు, నాకు ఎప్పటి నుండో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది. సో నువ్వు సపోర్ట్ ఉంటే అని నాకు చాలా ఇష్టం యశు అంటే. ఫస్ట్ డే నుండే మేమిద్దరం కలిసిపోయాము. ఫస్ట్ నాకు పప్పు దగ్గర ఫ్రెండ్షిప్, అది ఆ బాండింగ్ బిల్డ్ అయిపోయింది అనమాట. అంతమందిలో నేను ఎక్కువ క్లోజ్ అయింది పప్పుకే అనమాట. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత మాది యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ముందు మేము ఫ్రెండ్స్ మేము ట్రిప్పులకి వెళ్ళాము. ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి? ఫస్ట్ ట్రిప్ వెళ్ళక ముందే మనం ఛానల్ స్టార్ట్ చేసాం పాప. అయితే నేను చెప్పాను అనమాట, నేను కుక్ చేస్తా, నువ్వు వీడియోస్ తీయ, వర్కౌట్ అవుతే అవుతుంది, లేకపోతే లేదు. కానీ అందరిలాగా కాదు మన ఛానల్, కొంచెం మనం ఏంటి అనేది దగ్గరగా చూపించాలి. అంటే నేను కెమెరా ముందుకి రాను, నాకైతే ఇష్టం ఉండదు కెమెరా ముందు, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అయితే ఉంటా అని చెప్పింది. నిజంగా ఇష్టం ఉండదా అట్లా స్వప్నక్క చెప్పమని చెప్పింది యశక్క? అట్లా ఎందుకు చెప్తుంది? యాక్చువల్గా కొట్టేలా ఉంది. లేదు, ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, వాచ్. దీనికి స్పోర్ట్స్ వాచ్ తీసుకొని వస్తే ఇది నా యశు గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి నేను వీడియోలో కూర్చోబెట్టింది. ఆ వీడియో చూడండి, మీరు కావాలంటే చూడండి, నా చూపులు ఎటో ఉంటాయి. అది ఫస్ట్ వీడియో. నన్నే అంటుందా? మీరు అంటే అందరినీ చూడమని చెప్తున్నాను. అయితే ఫస్ట్ నాకు రూల్ అదే పెట్టింది, ఫ్రంట్ కెమెరా నాకు ఇష్టం ఉండదు అండ్ నేను కంఫర్ట్ ఉండను అని. అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం, తర్వాత చూద్దాం అని చెప్పేసి ఛానల్ అంతా ప్రిపేర్ చేసాం. కానీ ఆ రోజు ఇంకా ఛానల్ ఓపెనింగ్ అనౌన్స్ చేయడం అట్లా ఏం చేయలేదు. నేను ఈటీవీ షూట్కి వెళ్తే September 30th అమ్మవారిని చాలా బాగా రెడీ చేసాం, దసరా స్పెషల్ ఎపిసోడ్ అనమాట. రెడీ చేసిన తర్వాత నాకు అనిపించింది అమ్మవారిని ఫస్ట్ ఈ వీడియో పెట్టాలని ఒక వీడియో తీసి యశుకు పంపించి ఈ రోజు ఛానల్ స్టార్ట్ చేసేయి, ఈ రోజు నుండి మనం వీడియోస్ పెడదామని చెప్పారు. ఇమీడియట్ గా వర్కౌట్ చేయడం ఆపేసింది, జిమ్ లో ఉంది. ఎక్కడికి వెళ్ళినా మాకు ఆ జిమ్మే వస్తుంది. అక్కడ వర్కౌట్ చేయడం స్టాప్ చేసేసి ఆ వీడియో అప్లోడ్ చేసి మన ఛానల్ ఈ రోజు నుండి అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం. తర్వాత అన్ని ఓన్లీ చిన్న చిన్న అంటే నేను ఏదైనా కుక్ చేసిన సాంగ్ వేసి పెట్టేవాళ్ళం. తర్వాత మేము ట్రిప్కి వెళ్ళాం. ఎక్కడికంటే ఒక 2-3 months అయింది ఛానల్ స్టార్ట్ చేసి, కానీ అంత యాక్టివ్గా ఏం లేవు. October 5th
October 5th I think. October 5th 6th మేము వెళ్ళాము టూర్కి ఫ్యామిలీ అంతా కలిసి మేము వెళ్ళింది ఫస్ట్ ట్రిప్ అనమాట బెంగళూరుకి వెళ్ళాము సో అక్కడ కొంచెం కొంచెం పెట్టాము కానీ అది కూడా ఇప్పుడు ఏం క్లిక్ అవ్వలే తర్వాత రాజమండ్రికి మాది మ్యారేజ్ డే ఉంది అని చెప్పేసి December 16th వెళ్ళి December 18th ఇంకొకరిది పెళ్ళి ఉండే మా కజిన్ వాళ్ళది సో అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద వెళ్తూ ఉంటే కర్రపెండలాలు అనిపించాయి మాకు ఆగి నాకు నిజంగా తెలంగాణలో నేను ఎప్పుడు చూడలే అక్కడ ఫస్ట్ టైం అవి అట్లా కాల్చడం చూసా అప్పుడు నాకు తెలియదు కదా కర్రపెండలం ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని ఇట్లా తింటారా అట్లా తింటారా అని పెట్టా అది ఫుల్ వైరల్ అయిపోయింది కొన్ని పాజిటివ్ కామెంట్స్ మీరు షెఫ్ అయ్యింది ఇది కూడా తెలీదా కొన్ని ఏమో ఇంకా వైరల్ అయిపోయింది అది అప్పటి నుండి ఛానల్ ఇంకా వెనక్కి తిరిగి చూడలే నా జీవితాన్ని మార్చింది కర్రపెండలం కర్రపెండలం కాదు అశోక అండ్ స్వప్నక్క అడల్ట్ ఫ్రెండ్షిప్ అంటే చిన్నప్పటి నుంచి మనం చూసిన ఫ్రెండ్షిప్ కాదు అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కదా అంత ఈజీగా మనకు కనెక్ట్ అవ్వలేము ఒక మనిషికి అది కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక బౌండరీ పెట్టుకుంటాము అసలు మాట్లాడకపోతే ప్రశాంతంగా ఉంటుందిలే ఈ స్టేజ్ లో ఉంటాం అలాంటిది అంత క్లోజ్ ఎలా అవ్వగలిగారు మీరిద్దరు అంటే నాకైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా సరిత చిన్న అండ్ మా కజిన్స్ కూడా చాలా మంది ఉన్నారు అందరికి నేను అక్కనే కానీ తిన ఒక్కతే తన బ్రదర్ కానీ బ్రదర్ హాస్టల్లో తిను హాస్టల్లో ఉండడం వల్ల ఇంకా ఒకతే సిస్టర్ ఇంకా ఎవరు లేరు తనకి ఎందుకో నన్ను చూసినప్పటి నుండి ఇదే నా అక్క అని ఫిక్స్ అయిందని నీకు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా నా బిల్లా అని చెప్పి అయ్యో తెలుసా దిలీప్ గారు కూడా మేమిద్దరం ఒక బాక్స్ అంట నేను బాక్స్ తిని మూత లేకపోయినా బాక్స్ లేకపోయినా మూతకి వాల్యూ ఉండదు అని అంటారు అనమాట అదేంటో అట్లా వచ్చేసింది ఐ మీన్ సారీ ఏంటి ఆ ఒక 1 పాయింట్ స్వప్నక్కే నాకు ఫ్రెండ్ స్వప్నక్కే నాకు అక్క అని అనిపించిన ఒక పాయింట్ ఏంటి అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము గ్రోనప్ అవుతాం కదా ఇంట్లో ఉన్న పేరెంట్స్ మంచిగా చూసుకుంటారు తర్వాత సిబ్లింగ్స్ చూసుకుంటారు సో వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్తో ఒక బాండింగ్ ఉంటుంది ఒక్కొక్కరితో ఒక బాండింగ్ ఉంటుంది నేను జిమ్ జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు నా సర్కిల్ అనమాట ఓన్లీ V3 ఉండేవాళ్ళం మా హస్బెండ్ మా బాబు ఉండేవాళ్ళం వన్స్ నేను అక్కడ నాకు పప్పు పరిచయం అయిన తర్వాత ప్రపంచం అంటే ఏంటి అనేది నాకు తెలుసుకున్నాను నేను యాక్చువల్లీ నాకు ఇలా ఉండాలి అలా ఉండాలనే బౌండరీస్ ఎప్పుడు పెట్టేది కాదు ఫస్ట్ థింగ్ నేను ఎలా ఉన్నానో నన్ను అలా ఉండనిస్తుంది అది తన విషయంలో నాకు చాలా నచ్చుతుంది ఇప్పుడు నేను ఎంత కోపంగా మాట్లాడినా తను ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకునేది ఇప్పుడు దీని కోపంలో ఉంది ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి కొంచెం స్పేస్ ఇస్తుంది నాకు అది నాకు చాలా నచ్చుతుంది వేరే వాళ్ళు ఎలా అంటే వెంటనే తీసేసుకుంటారు మనం ఏది ఇస్తే అది రిఫ్లెక్ట్ వచ్చేస్తుంది కానీ స్వప్న ఐ మీన్ పప్పు గారి దగ్గర నుంచి నాకు అది రాదు పప్పు గారు రూపుతుంది అంటే నాకు అర్థమైపోయింది యశు తనకి కోపంలో ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు ఇంకా మనం అన్నాం అనుకో ఇంకా ఎక్కువ అయిపోతుంది హైపర్ అయిపోతుంది అనమాట కూల్ అయిపోయిన తర్వాత ఏది చెప్తే అది వింటది అండ్ ఇంకొకటి వైషు ఒక్కటి నేను నిన్ను అడగాలి అంటే నీ దగ్గర అయితే ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి సో యశు ఇంట్లో ఉంది ఓన్లీ హౌస్ వైఫ్ ఉంది తను ఏంటో నాకు తెలుసు కాబట్టి తను ఇట్లా బయటికి తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు అద్భుతంగా తీస్తుంది వీడియోలు నీకు తెలుసు కదా ఎలా ఉంటది డెఫినెట్లీ నేను మాట్లాడమే 10x లో ఫాస్ట్ గా మాట్లాడతాను నేను ఎటు వెళ్తే అటు తిరుగుతుంది అండ్ స్టార్టింగ్ లో కొన్ని రోజులు ఎవరికైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాదు కదా కానీ నాకు రాదు అని ఎక్కడ ఆగలేదు మంచిగా నేర్చుకుంది అండ్ పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా చూస్తుంది స్వప్న గారు నిన్ను రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతుంది స్వప్న నిన్ను మోసం చేస్తుంది అట్లాంటి కామెంట్స్ పెడతారు ఇప్పుడు ఒకరు ఉంటేనే ఒకరు నడుస్తారా లైఫ్ ఎవరున్నా లేకపోయినా ఎవరి టాలెంట్ ని వాళ్ళు దోచుకోగలరా ఎవరిని దోచుకోలేరు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ పప్పుని స్వప్నక్కని యశు వదిలిపెట్టడం కానీ యశు అక్కని స్వప్నక్క వదిలిపెట్టడం కానీ మీకు ఎందుకు అసలు ఫస్ట్ రోడ్డు మీద వదిలేసిపోద్దంటే మీరు చూసారా అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి చదివేసి వచ్చారా వాళ్ళు వదిలేస్తారా వదిలేయరా వాళ్ళ టాలెంట్ వాళ్ళకి సపరేట్గా ఉంది అసలు ప్రాబ్లమే లేదు నాకు ఈ క్వశ్చన్ ఉంది నేను అడగాలి యాక్చువల్లీ మిమ్మల్ని మీరిద్దరు ఇట్లా గమ్ములా అతుక్కొని ఉంటారు అదే ఫస్ట్ జెలసీ అందరికి ఓర్వలేరు ఎవరు కాబట్టి ఆబ్వియస్లీ ఆ కామెంట్స్ అయితే వస్తాయి కానీ రోడ్డు మీద వదిలేసిపోతుంది స్వప్న ఏ రోడ్డు మీద అంటే హైవే మీద లేకపోతే ఇంకెక్కడైనా BHL లో పక్కన రోడ్డు మీద మాకు ఏ కామెంట్స్ వచ్చినా మేము ఫీల్ అవ్వం కానీ అది ఎక్కడో ఏంటంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీలో ఎవరైనా చూసినా ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా ఏమనుకుంటారు అని ఎందుకంటే అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న అమ్మాయిని బయటకు తీసుకొచ్చా యశు అనే కాదు మీకు కూడా చెప్తున్నానండి లేడీస్ అన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి అని కాదు బయటికి వచ్చి ఎంతో చేయగలం అలా సపోర్ట్ కావాలి ఇప్పుడు యశుకి నేను సపోర్ట్ అలాగే మీ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ తీసుకోండి కానీ ఇప్పుడు నేను యశుని నిజంగానే ఒకవేళ వదిలేసిన లేకపోతే నేను లేకపోయినా తన దునియాలో బతకగలదు ఇప్పుడు ఒకప్పుడు 4 years బ్యాక్ భయపడేది అమ్మో నేను వెళ్ళలేనేమో నేను జాబ్ చేయలేనేమో నాకు నలుగురితో మాట్లాడడం సెట్ కాదు జిమ్లో ఉన్నప్పుడు కూడా అనేది ఎందుకు వాళ్ళతో మనం మాట్లాడాలి లేకపోతే ఏమవుతుంది మన ఫ్యామిలీ ఉంది కదా మనకు ఫ్రెండ్స్ ఎందుకు వాళ్ళు ఎందుకు వీళ్ళు ఎందుకు అనేది
కానీ ఇప్పుడు మా సర్కిల్లో ఎవరైనా 4 రోజులు ఫోన్ చేయకపోతే తనే ఫోన్ చేసి మాట్లాడుతుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే జనాలతో నేను ఎక్కువ మింగిల్ అవ్వలేను. అంటే చెప్పాను కదా నా ఇంట్రోవర్ట్ అంటే సర్కిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా కంఫర్ట్ నాకు ఉంటుందో ఉండదా అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి అదొక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోవచ్చు మేబీ. అట్లా ఉంటుంది అనమాట. ఈవెన్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కూడా గ్రూప్స్ ఉండేవాళ్ళు, కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని. గ్రూప్స్ అందరూ నాతో మాట్లాడేవాళ్ళు, నేను అందరితో మాట్లాడతాను. వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అని చెప్పేసి గ్రూప్స్ అనుకునేవాళ్ళు, కానీ నేను మాత్రం అందరితో మాట్లాడతాను. కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని. నాతో వచ్చి మాట్లాడితే నేను మళ్ళీ మంచిగా మాట్లాడతాను. నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ స్వప్నకు అన్న తర్వాత అనిపించింది, నిజంగానే స్వప్నకు ఎప్పుడైనా రోడ్ మీద మిమ్మల్ని నడి రోడ్ మీద అలా వదిలేసి వెళ్ళిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా? అసలు థాటే నాకు రాదు, అది అసలు జరగదు కూడా. అసలు ఎందుకు వదిలేస్తాం వైషు కదా? అసలు మీకు ఎందుకండి, నేను ప్రతిసారి మీ కామెంట్స్ లో చూసినప్పుడు ఎక్కడి నుంచి వస్తారా మీరంతా, అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి? అసలు ఏది కూడా ఎప్పుడు కూడా మేము ఏదైనా గొడవ పడ్డా కూడా అనుకుంటాం. అనుకోని వాళ్ళు ఎట్లుంటారు, ఏదైనా వర్క్ లో ఇష్యూ, మా ఇద్దరికి ఎప్పుడు ఇష్యూలు ఏం రావు అసలు. వర్క్ గురించి అయినా లేకపోతే ఎవరైనా క్లయింట్ గురించి అయినా నువ్వు ఎందుకు అలా మాట్లాడ అట్లా దానికి వస్తుంది కదా. ఇమీడియట్ గా నాకు అనిపించింది నేను చెప్పేస్తా, తనకు అనిపించింది తను చెప్పేస్తుంది. మేము ఒక ఇష్యూ గురించి గొడవ పడ్డాం కానీ మాది కాదు అనే అండర్స్టాండింగ్ మాకు ఉంది. ఫస్ట్ థింగ్ అది ఇష్యూ గురించి ఉంది కానీ మీ ఇద్దరి మధ్యలో మా ఇద్దరి మధ్యలో లేదు, ఏ రోజు గొడవ రాలేదు అసలుకి, రాదు కూడా. అది మేము అర్థం చేసుకున్నాం. మా పాయింట్ ఏంటి అంటే ఓ పలానా విషయం కోసం మేమిద్దరం అనుకున్నాం, కానీ నా తప్పు లేదు, మా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు, అసలు అది రాదు కూడా. వచ్చినా దాని గురించి పట్టించుకొని గొడవ పడే స్టేజ్ దాటేసాం. సో ఈ విషయం గురించి వచ్చి నేను ఇంకా ఒక కామెంట్ కూడా చూసాను. ఏంటంటే ఎవరో ఒక ఇష్యూ ఎంత క్యూట్గా ఉంటుంది, భలే ఉంటుంది, ఫ్రేమ్లో కనిపిస్తా అంటే కింద అంత మంచిదేం కాదులే, ఇష్యూ అంత మంచిదేం కాదంటలే, స్వప్నతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా స్వప్నకి ఎవరైనా దగ్గర అవుతున్నా వాళ్ళని దగ్గర ఉండనివ్వదంటలే, ఆమె కూడా అంత మంచిది కాదంటలే, ఇలాంటి ఒక కామెంట్ కింద రిప్లై చూసాను నేను. సో ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. యశోక్ నాకు మంచిదే నాతో బాగుంటుంది అండ్ అందరితో బాగుంటుంది, నాకు నచ్చుతుంది. ఇప్పుడు నా కళ్ళతో చూడండి మీకు నచ్చుతుంది, నా నోటితో మాట్లాడండి మీకు నచ్చుతుంది, నా హార్ట్ తో లవ్ చేయండి నాకు నచ్చుతుంది. మీకు దగ్గర అయ్యే వాళ్ళని దూరం చేసేసి మాత్రమే మీకు దగ్గరగా ఉండాలని ఎందుకు చేస్తుంది? నాతో ఇప్పుడు యశు వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్, యశు నేను ఇద్దరమే స్టార్ట్ చేసాం ఛానల్, తను వీడియో తీసేది నేను కుక్ చేసేదాన్ని. తర్వాత నేను ఇలా అడుగులు వేస్తుంటే నా వెనకాల ఇప్పుడు ఒక 10 మంది అయ్యారు. వాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ కాదు, నా చుట్టాలు కాదు, సో నా జర్నీలో వచ్చిన వాళ్ళే. సో యశు దూరం చేస్తే వాళ్ళందరూ వెనకాల ఎందుకుంటారు? ఒకరు దూరం చేస్తే దూరం అయ్యేంత వీక్ గా ఉండేంత ఫ్రెండ్షిప్ వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయ. నాకు స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఇష్టం. మా అత్తమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తను నాకు అంత స్ట్రాంగ్ ఉండడం నేర్పించింది. సో ఇప్పుడు దూరం చేస్తే నేను డీల్ చేసుకుంటా అండి, నేను ఇనఫ్ స్ట్రాంగ్. అండ్ ఇంకొకటి నేనేంటంటే నేను చెప్పాను కదా నాకు కొంతమంది నచ్చుతారు అని చెప్పేసి, స్టార్టింగ్ లో నేను అట్లనే ఉండేదాన్ని. నేను మా హస్బెండ్, పప్పు, బావ, పిల్లలు వీళ్ళ వరకే నాకు చాలు, V8 అని మేము ముద్దుగా పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్ళాలి, మేమే ఉండాలి. లేను కదా గ్రూప్ లో, నువ్వు వస్తే నువ్వు కానీ ఎప్పుడు బిజీ ఉంటావు కదా. స్టార్టింగ్ లో అట్లా ఉండేది, అట్లానే ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. లైఫ్ అంటే నలుగురే కాదు, జనాలు ఉండాలి, జనాలంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పప్పు ఎప్పుడు చెప్తుంది. ఇప్పుడు నన్ను ఎప్పుడు తిడుతుంది, ఎట్లా అంటే నువ్వు మారవే, నువ్వు అంతే అని అంటది. కానీ ట్రై చేస్తున్నా నేను మనుషులతో మింగిల్ అవటం కోసం అని చెప్పేసి అందరినీ తిని కోసం నేను చాలా చాలా యాక్సెప్ట్ చేస్తా. అలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తానంటే పప్పు కూడా అంతే, నా కోసం చాలా చేస్తుంది కానీ బయటకు కనిపించదు, అందరి కోసం చాలా చేస్తుంది. సో అందుకోసం నేను తన కోసం ఏదన్నా చెయ్యాలని చెప్పి నాకు ఎప్పుడు అనిపిస్తుంది. సో మీ ఇద్దరికి ఆ కామెంట్స్లో వదిలేయండి, వాళ్ళు ఏదో అంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి, మీ ఫ్యామిలీస్లో అంటే మీ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వీళ్ళ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మీరిద్దరు కలిసి ఉంటే లేకపోతే ప్రతిదీ మీరిద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఎందుకు చేస్తున్నావు అసలు, ఇద్దరు కలిసి ఎందుకు చేస్తున్నారనో, లేకపోతే ఫ్యామిలీలో సపరేట్గా మీ ఇద్దరిని కలిపి కాకుండా సపరేట్గా అడిగే ఉంటారు కదా, ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర చిన్న గొడవ వచ్చి ఉంటుంది కదా, వచ్చిందా? బై గాడ్ గ్రేస్ అయితే రాలేదు అసలు, ఎవరు ఏమన్నారు. ఎందుకంటే చూస్తున్నారు వాళ్ళు మేము ఎక్కడ స్టార్ట్ చేసాము ఏంటి, అండ్ అంత టైం మాకు ఎక్కడ ఉంటుంది వైషు నువ్వు చెప్పు ఒకసారి. డేకి 9 నిజం
9 to 10 షార్ట్స్ పెడతాం. సో ఏ షార్ట్లో కూడా మేము పిచ్చి పిచ్చి షార్ట్స్ పెట్టాం. ఫ్యామిలీకి సంబంధించింది మా హార్డ్ వర్క్ ఉంటుంది. మేము మార్నింగ్ 5 o'clock మా డే స్టార్ట్ అవుతుంది, నైట్ 9 అవుతుంది. ఉండేదే మాకు ఒక్క సండే. సో ఆ డేలో ఎట్లా స్పెండ్ చేయాలి అని మా ఫ్యామిలీ చూస్తూ ఉంటారు, కానీ అందులో ఇంకా దీని గురించి డిస్కస్ చేయడం ఉండదు. సో అయినా వాళ్ళకి అసలు మేము ఛాన్సే ఇయ్యం తెలుసా మా ఫ్యామిలీ అయినా. మీ ఫ్యామిలీ సైడ్ మీ అత్తమ్మ వాళ్ళు కానీ లేకపోతే అసలు ఇక్కడన్నా కొంచెం ఏమైనా అంటే నాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒకరు కాకపోతే ఒక నువ్వు ఎప్పుడు యశుతోనే ఉంటున్నావా అని ఒక మాట ఎప్పుడైనా అన్నారేమో, కానీ ఇటు సైడ్ హ్యాపీ. ఎందుకంటే తను నాతో క్లోజ్ ఉన్నంత ఇప్పటివరకు ఈ 10 years మ్యారీడ్ ఫ్యామిలీలో కానీ అంతకుముందు వీళ్ళ అమ్మగారు నాకు చెప్తారనమాట, అమ్మ నువ్వు వచ్చాక నాకు చాలా హ్యాపీ అయింది, ఇప్పటివరకు యశు ఇంత క్లోజ్గా ఇంత బాగా అక్క అని కలిసి ఉండడం నేను చూడలేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసేసారు ఫ్యామిలీలో. యశుని కూడా మా ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేశారు. అంటే నన్ను ఎలా చూసుకుంటారో దాన్ని కూడా అలా చూసుకుంటారు. ఇప్పుడు నాకు కోడి బియ్యం వస్తే యశు కూడా పోస్తారు. ఓర్వలేకపోవడం అయితే లేదు, అట్లా లేదు. ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు చదువుకున్నారు. సో చిన్నప్పటి నుండి 10 మందిలో కలిసి పెరిగిన ఫ్యామిలీ మాది కూడా. కాకపోతే అక్క చెల్లెలు ఇప్పుడు నేను, మా సరిత, మా చిన్న అండ్ వాణి వాళ్ళందరూ ఉంటాం కదా, ఏమన్నా ఉంటే చిన్న చిన్న గొడవలు డ్రెస్ల గురించి, నగల గురించి, బొట్ల గురించి అట్లా అనుకుంటాం, కానీ ఒకరు లేకపోయినా ఒకరు ఉండలేరు. అది నిజంగా చాలా ప్రౌడ్గా చెప్తాం. అబ్బాబ్బాబ్బాబ్బా, అంటే నాకు ఆ డౌట్ అయితే ఆబ్వియస్లీ వస్తుంది కదా స్వప్నక్క, ఇద్దరే ఉంటారు ఎప్పుడు చూడు. నాకు ఫస్ట్ నుంచి అక్క అన్న వర్డ్ కానీ ఆ పదం అక్క చెల్లి అన్న వర్డ్స్ నాకు చాలా ఇష్టం. అరే నాకు లేరే అని ఫీల్ ఉండేది. వన్స్ పప్పు వచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెండ్గా, ఒక మదర్గా, ఒక సిస్టర్గా, ఒక బ్రదర్గా, సమ్ టైమ్స్ బ్రో అనుకుంటాం, ఒక ఎనిమీగా, అన్ని అనమాట. అఫ్ కోర్స్ వర్క్ విషయంలో సీరియస్లీ ఇప్పుడు వదిలిపెట్టను వైషు, పప్పుయే కదా అని రిలాక్స్ అవ్వలేను. ఇప్పుడు క్లయింట్స్ ఓకే అన్నా కూడా ఆ ప్రోడక్ట్ అనేది మనం అవుట్పుట్ మంచిగా లేకపోతే అసలు ఊరుకోదు. మన యశుయే కదా అని చెప్పి అనుకోదు. వర్క్ విషయంలో నేను ఎంత యశు అయినా కానీ యశునే అలానే ఉంటుంది అనమాట. వర్క్ చేస్తా ఫస్ట్ థింగ్. నేను అంతే కదా, ఇప్పుడు నేను 10 years నుండి ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు నేను 7:30కి వెళ్ళినా 8కి వెళ్ళినా నన్ను ఎవ్వరు అడగరు, కానీ నేను 6:55కే వెళ్తా. బా టైమింగ్ పర్ఫెక్షన్, పంచువాలిటీ అంటారు. అది నేను నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి. అట్లా నాకు ఏదన్నా టైం ఒక వర్డ్ అనేది ఇప్పుడు ఒక్కసారి నన్ను ఏదన్నా అంటే ఇంకోసారి ఆ వర్డ్ నేను అనిపించుకోను. అంటే నేనే అనాలి, ఎవరన్నా చూసుకుంటా ఒక వాల్ అనమాట. వాళ్ళ లోపల నేను లేను. ఇందాక దాంట్లో కూడా చెల్లి వచ్చిందని నన్ను అసలు నిజంగా క్లయింట్స్ కూడా అట్లనే చేస్తారు తెలుసా. నేను ఉన్నప్పుడు తనతో ఒకలాగా మాట్లాడతారు, నేను లేనప్పుడు డిమాండ్స్ వేరే ఉంటాయి యశుతో. నేను ఉన్నప్పుడు అస్సలు అననివ్వను. ఎందుకు అనాలి, అది నా చెల్లి. ఏమంటారు, మర్చిపోవడానికి వాడేమన్నా గోడ మీద ఉండే ఫోటోనా నా అన్న అన్నట్టు చెల్లిది. నేను కూడా చెల్లిరా, మీ ఇద్దరికి చెల్లింది. నేను ముద్దుకు చూసుకుంటాను. అండ్ అది కూడా ఇద్దరికి. ఇప్పుడు నేను ఎంత చూసుకున్నా యశు నన్ను చూసుకోవడం బట్టే ఉంటుంది, యశు ఎంత చూసుకున్నా నేను తన్ని చూసుకోవడం బట్టే ఉంటుంది. దేవుడు అట్లా గట్టిగా రాసి పంపించాడు అంతే. నేను ఏమంటానంటే అమ్మవారికి మంచిగా మొక్కున్నావు అందుకే నేను వచ్చేసాను అని చెప్తాను. అబ్బా నేను కూడా అంటున్నా. మీరు మొక్కోలేదా? మీరు మొక్కుకోలేదు అంటే చాలా ఇట్లా సీరియస్గా వెళ్తుంది లైఫ్లో, ఏదో ఒకటి కావాలి మాకు, ఏదో ఒకటి కావాలి అనుకుంటే వైషు వచ్చింది. ఇది కరెక్ట్. ఏదో కావాలి అనుకుంటే వైషు వచ్చింది. ఒక్కటి మాత్రం కరెక్ట్ గా చెప్పాలి, ఫ్యామిలీలో ఫస్ట్ కదా అందరిని ఎలా చూసుకుంటుందంటే ఇంకా ఒక ఫాదర్ లెక్క చూసుకుంటుంది అందరినీ. అందరు వింటారు కూడా. ఇప్పుడు మా హస్బెండ్ అయినా, మా అత్తమ్మ అయినా, మా అమ్మ అయినా, నాన్న అయినా, చెల్లెళ్ళైనా, తమ్ముళ్ళైనా, చెల్లి తమ్ముడు అయితే అక్క చెప్తే అక్క ఏదైనా చేస్తే ఆలోచించి చేస్తుంది అని చెప్పేసి ఇది ఎందుకు ఇలా చేసావా అని అడగరు. అండ్ పెద్దవాళ్ళు ఇప్పుడు అమ్మ, నాన్న, అత్తమ్మ, మా ఆయన నువ్వు చేయాలి అనుకున్నది చెయ్యు అని చెప్పి ఫ్రీడమ్ వాళ్ళు ఇస్తారు. పెద్దవాళ్ళేమో ఫ్రీడమ్ ఇస్తారు, చిన్న వాళ్ళేమో కరెక్ట్ గా చేస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంది. సో ఇంకెందుకు అయినా నేను కూడా చేసేది ఏదైనా సరే చిన్న స్టెప్ అయినా 100 సార్లు ఆలోచిస్తాను. స్వప్నకి ఎప్పుడు ఈ పెద్దరికం పాటించి విసుగు రాలేదా? నేను కూడా చిన్నపిల్లలా మారిపోయి ఎంజాయ్ చేస్తే కొంచెం, అందుకే నేను ట్రీట్ చేస్తా చిన్నపిల్లలాగా. మేము ట్రిప్స్కి వెళ్తాం కదా, ఒక రోజంతా కుక్కల్లాగా వర్క్ చేస్తాం, పిచ్చికి చేస్తాం. 5 episodes 6 episodes ఏమన్నా కానీ ఇంకా ఈ బాడీస్ మావి కాదు అనే టైప్లో ఉంటుంది. సో వన్స్ ఆ రోజు వర్క్ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే ఇంకా మాది. ఏం తినాలనిపిస్తే అది తింటాం, ఏం మూవీ చూడాలనిపిస్తే చూస్తాం. ఇంకా ఆ డే అంతా మాది అనమాట. అక్కడ మిస్ అయిందంతా ఇక్కడ ఉంటుంది మ్యాండేటరీ. నాకు ఇంకొకటి క్వశ్చన్ కూడా ఎప్పుడు ఉంటుంది, టైం మేనేజ్మెంట్.
పొద్దున లేస్తే రాత్రికి 10 షాట్లు వస్తే 10 షాట్లు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కసారి ఉంటారు మీరు. అది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఎలా టైంని మేనేజ్ చేస్తాను, నేను ఎలా చూసుకుంటాను టైంని, ఈ టైంకి వెళ్ళాలంటే ఈ టైంకి వెళ్ళాలి. ఒక పిచ్చి నాకు, అది నా వీక్నెస్ లేకపోతే నా ప్లస్ పాయింట్ నాకు తెలియదు. యశ్ కూడా అట్లా మెయింటైన్ చేస్తాను. స్టార్టింగ్లో ఒక 10-20 నిమిషాలు లేట్ అయినా కూడా నేను వెంటనే తిట్టేదాన్ని కాదు. డే అంతా అయిపోయాక చూడు మనం అక్కడ 10 మినిట్స్ లేట్ చేస్తే ఈ డే ఇట్లా అవుతుంది. అండ్ వాళ్ళు మనని క్వశ్చన్ చేస్తారు, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము, ఏంటి టైంకి రాలేకపోయారు అనే ఒక క్వశ్చన్ మనల్ని ఎవ్వరు అడగొద్దు పాప అని చెప్పి నేను చెప్తే, ఏదైనా సరే వైషు దీనిలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయదు. అబ్బా బంగారు. సో అది మా ఇద్దరికి ఫస్ట్ డే నుండి ఏంటి ఎక్కువ జెల్ అయిందంటే 5 అంటే షార్ట్కి 5 o'clock వచ్చి మేము వర్కౌట్ స్టార్ట్ చేసేవాళ్ళం, ఎవరు వచ్చినా రాకపోయినా. సో అట్లా 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 ఫస్ట్ టైంకి భయపడిన వాళ్ళు భవిష్యత్తులో పైకి రారు అన్నది నాకు ఎందుకో అది గట్టి స్ట్రాంగ్ అనమాట. సో అది అందరికీ అని కాదు, అంటే నేను నమ్ముతాను. మేమిద్దరం టైంని అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మేమిద్దరం ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్, మేము ఎంత బిజీగా ఉన్నా సండే మొత్తం ఫ్యామిలీకే ఇస్తాం. రోజు డే అంతా పిచ్చిగా బిజీగా ఉన్నా సరే నైట్ పడుకునేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఈరోజు అంతా ఏం చేశారు, ఈరోజు ఏం చదువుకున్నారు, ఏం తిన్నారు, ఎవరితో ఫుడ్ తిన్నారు, ఏం లెసన్ అయింది, ఇంకేమన్నా నువ్వు నాకు చెప్పాలా, నువ్వు నన్ను మిస్ అవుతున్నావా, లేకపోతే ఇంకా నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా. మేము ఇద్దరం కలిసి 3 పిల్లలు, నాకు 2 అబ్బాయిలు, యశుకు 1 అబ్బాయి కదా, తను అట్లానే ట్రీట్ చేస్తుంది బాబుని, మేము కూడా అంతే. అంటే డే అంతా నాకు పిల్లలతో స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ చేయలేం కదా. కానీ అట్లీస్ట్ నైట్ టైంలో లేదా మార్నింగ్ టైంలో అండ్ నైట్ పిల్లలతో మాట్లాడతాము, వాళ్ళు పడుకునే ఒక 10-15 మినిట్స్ ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంకా సండే మొత్తం పిల్లలకి వాళ్ళు ఏది అడిగితే అది వండి పెడతాం, ఏది అడిగితే అది చేస్తాం. దానికి తగ్గట్టుగా మా అత్తలు ఇద్దరు, వాళ్ళంతమ్మ మా అత్తమ్మ చాలా అండర్స్టాండింగ్. కోడళ్ళే చేయాలి, కోడళ్ళే చేసి పెట్టాలి, కోడళ్ళే ఇవ్వాలి అని లేదు. అందులో కూడా మేము ఇద్దరం సేమ్ కలిసిపోయాం అనమాట. సేమ్ అంటే ఇప్పుడు పప్పు జాలది వచ్చింది అనుకంటే మా అత్తగారు ఊరు, అది డిఫరెన్స్ తెలియదు. ఓకే, నేను లేకపోతే యశు ఒక్కదెళ్తే యాక్సెప్టే చేయరు అసలు. మా ఇంటికి కూడా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు వాయనం ఇస్తారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది కదా, నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారో వెంటనే యశుకి వస్తుంది. నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే యశుకి వచ్చేసి ఇట్లా ఉంది అక్కకి చెప్పు అని చెప్తారు, నాకు చెప్పరు. అట్లా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. మేము అట్లా చేసేసాం అనమాట, ఛాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్. ఎస్, సో పాజిటివిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం నెగిటివ్ వేద్దాం అనుకుంటున్నా. కాదు, ఎంత కంటెంట్ ఇస్తున్నా ఇవన్నీ చేస్తున్నా కొన్ని కామెంట్స్ ఉంటాయి మీ వీడియోస్ కింద, ఎలా అసలు ఏం కంటెంట్ ఉందని పెడుతున్నారు ఈ వీడియోస్, దీంట్లో ఏముందని చూడాలి మేము, ఏం నేర్చుకోవాలని పెడతారు మీరు, ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాట్ కెన్ యూ సే, అంటే వాళ్ళకి ఏం రిప్లై? అట్లా ఓన్లీ యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్లో చూడాలి అంటే 85% వీడియోస్ ఉంటావురా. ఎస్, డామ్ షూర్గా చెప్తా. ఎగ్జాక్ట్లీ. కానీ నేను అత్తమ్మతో ఉన్నది ఎలా ఉంది, మమ్మల్ని చూసి అత్త కోడలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు ఖచ్చితంగా, అక్క చెల్లెలు ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా, ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకోవచ్చు కదా. ఒక ఆడది తలుచుకుంటే 20 గంటలైనా డ్రైవ్ చేయదని తెలుసుకోవచ్చు కదా, బయట చేయగలదు ఇంట్లో వండగలదని తెలుసుకోవచ్చుగా. నేను ఈ క్వశ్చన్ ఏదో ముందే చెప్పినట్టుంది తెలుసా నాకు కదా. అంటే నాకు మొన్న ఒక సినిమా చూసారా, 8 వసంతాలు, అందులో అమ్మాయి అందంగా ఉంది అని చెప్పడం కన్నా స్ట్రాంగ్ క్వాలిటీ, కరుణ ఉంది, క్వాలిటీస్ అంటారు చూడు, నాకు నిజంగా అలా ఇష్టం. ఆ మూవీ నాకు ఎంత నచ్చిందంటే, నాకు కూడా నేనైతే చాలా స్ట్రాంగ్. నేను ఒక రోజు రోడ్ మీద వెళ్తున్నాను, ఆటో వాడు నన్నే గుద్ది నా మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు, చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తే కొట్టేస్తా. మళ్ళీ అదే బీద వాళ్ళు ఎవరైనా రోడ్ మీద కనిపిస్తే రారా తమ్ముడు అని చెప్పి మంచిగా మాట్లాడతా. నేను లవ్ చేస్తా, నా కామెంట్స్ కూడా మంచి కామెంట్ చేస్తే మంచిగా రిప్లై ఇస్తా, 2 సార్లు చూస్తా, నచ్చకపోతే నేను కూడా తిట్టేస్తా. ఎంతకని చూస్తాం. నేను ఈ మధ్య ఒక కామెంట్ రిప్లై కూడా చూసాను, అసలు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు అనిపించింది, అంటే డైరెక్ట్ ఫోటో వేసేసి. మరి నన్ను అంటే ఊరుకున్నారా, బావని అన్నారు, అత్తమ్మని అన్నారు, పిల్లల్ని కూడా అంటారా? అస్సలు ఊరుకునేదే లేదు. ఫ్యామిలీ జోలికి వస్తే నిజానికి అన్నారు అంటే రీజన్ ఉంటే పడతాం. మేము బయట నలుగురిలో కనిపిస్తున్నాం కాబట్టి అనేవాళ్ళు అంటూ ఉంటారు, అవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం. నచ్చలేదు అంటే అందరికీ నచ్చాలని కూడా లేదు, అందరికీ నచ్చేలాగా అందరూ చేయలేరు, అవి కూడా తీసుకుంటాం. కానీ మీ అత్తకి ఆ బోడిదానికి ఆ కట్టింగ్ అవసరమా, మీ పిల్లలు ఏంటి, వాడు ఎందుకు అలా ఉన్నాడు, నా బాబుకి ఎత్తు పనులు ఉన్నాయని పెట్టారు. అది ఎందుకు అసలు?
పిల్లాడు చిన్న పిల్లాడు వాడు ఏదైనా అవును అట్లనే పెడతారు. అట్లా పెట్టడం ఏంటది, నాకు నచ్చలేదు అది. నిజంగా నేను చెప్తున్నా, అసూయ అంతే. మీరు ఇంత బాగా ఎదుగుతున్నారు, అసలు ఆడవాళ్ళు అయ్యండి ఇద్దరు కలిసి బాగా చేసుకుంటున్నారు అని అసూయ తప్ప ఏది లేదు. మీరు 100 నేనేం పట్టించుకోను, నా గురించి మీరు 100 పెట్టచ్చు. అట్లా అని అందరూ అలా పెట్టారు, ఓన్లీ 5% అంతే. 95% మమ్మల్ని ఎంత లవ్ చేస్తారు తెలుసా. కనిపించినప్పుడు మీరు మా ఇంట్లో అమ్మాయిలాగా కనిపిస్తున్నారు, మీరు మాలా ఉన్నారు అని. యశు ఎప్పుడో ఒకసారి ఆ చీర కట్టుకుంటుంది, ఎన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు తెలుసా, ఇట్లుంది అట్లుంది అని. దానికి రెడీ అవ్వడం కూడా ఇష్టం ఉండదు అసలు. కెమెరా ముందుకి రావాలంటే భయపడుతుంది, ఎందుకంటే పెట్టే కామెంట్స్ నువ్వు ఎందుకు ఇంతలా. అది ముందు నుండి చిన్నప్పటి నుండి బొద్దుగుంటుంది. ఇప్పుడు మేము మొత్తం 5 members, మా పెద్ద చెల్లి బొద్దుగుంటుంది, నేను సన్నగా ఉంటాను. మా తమ్ముడు పెద్ద తమ్ముడు ఎక్కువ మాట్లాడతాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. సో లావు ఉంటే ఏంటి మోస్తున్నారా వచ్చేమైనా, వాళ్ళు ఆయనకు లేని ప్రాబ్లం. అండ్ ఇట్లనే బాగుంటుంది. తను లావున్నా సన్నగా ఉన్న వన్ థింగ్ ఏంటి, మనం హెల్తీగా ఉన్నామా, యాక్టివ్గా ఉన్నామా లేదా అన్నది చూసుకోవాలి. అట్లా మొహం పట్టుకొని అంటే కాన్షియస్ అయిపోతుంది. అంతకుముందు ఎవరేమన్నా పట్టించుకునేది కాదు. నువ్వు ఎందుకు అట్లా, నీలాగా నువ్వు ఉండాలి అని నేను చెప్తా. నిన్ననే అయింది క్లాస్, నాకు అది అయిందా. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు, అది మాత్రం ట్రూ. ఎంత క్యూట్ ఉంటావు, ఇట్లా మనకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అంతకుముందు డ్రెస్సింగ్ వేరేలా ఉండేది, నాకు నచ్చినట్టు ఇలా కాదు పాప ఇలా అంటే చెప్తే వింటుంది అని మార్చుకుంటుంది. అందరు ఒకేలాగా ఉండరు కదా, ఎందుకు ఉండాలి. అప్పుడు జీన్స్ షార్ట్స్ ఎక్కువ వేసుకునేదాన్ని, ఇప్పుడు పద్ధతిగా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని చెప్పి అట్లా అని మేము రోజు చుడిదార్లు వేసుకొని రోజు చీర కట్టుకోమంటే నేను కూడా కట్టుకోను. బీచ్కి వెళ్ళినప్పుడు ఫ్రాక్లు వేసుకుంటాం, షార్ట్స్ వేసుకుంటాం, జీన్స్ వేసుకుంటాం. అది ఏజ్ తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ సంబంధం లేదు. మనకి ఎంతవరకు సూట్ అవుతున్నాయి, మనం ఎక్కడున్నాం, ఏం వేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. అండ్ మనం వేసుకున్న బట్టలు మన ఫ్యామిలీకి నచ్చాయా, నీకు కంఫర్ట్ ఉందా లేదా అన్నది ముఖ్యం. ఓకే, అని మేము ఫీల్ అవుతాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.